హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ ప్రాన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే ఈ ప్రాన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 2 kgs రొయ్యలు తీసుకుంటున్నాను. వీటిని తలా తోకను పైన పొట్టును కూడా తీసివేసి మధ్యలో నరాన్ని తీసుకోవాలి. రొయ్యలు నరాలు తీసి వండుకోవాలి, లేకపోతే చాలా నీచు వాసన వస్తుంది. 2 kgలు రొయ్యలు ఒలిస్తే ఎంత వచ్చినాయో కూడా వేటేసి చూపిస్తాను. నాకు 2 kgల రొయ్యలకి ఈ రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత నాకు 1 kg 30 grams అయితే వచ్చింది. రొయ్యలు అయితే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కదండి, అంటే సగానికి సగం వెయిట్ పోతుంది అనమాట. రొయ్యలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గుప్పెడు ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇప్పుడు ఈ పసుపుని ఉప్పుని రొయ్యలకి పట్టేలాగా ఇలా మనం 4 వేళ్లతోనే కలుపుకుంటూ జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. రొయ్యలను మనం క్లీన్ చేసే విధానంలోనే రొయ్యల కర్రీ కూడా టేస్ట్ ఉంటుందండి. మనం నీట్గా అయితే రొయ్యలను క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ చాలా నీచు వాసన వస్తుంది. అలానే జెంటిల్గా ఒక 5 నిమిషాలు రొయ్యలను కడుక్కోవాలి. రొయ్యలు ప్రతిదానికి నరాలు తీసి నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కర్రీ కోసం చిన్న ఉల్లిపాయలు 5 తీసుకుంటున్నాను, 1 మీడియం సైజు టొమాటో, 4 కరివేపాకు రెమ్మలు, 3 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఇంచులు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 వెల్లుల్లిపాయను పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 6 నుంచి 7 మిరియాలను, 3-4 లవంగాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సగం స్టార్ పువ్వును కూడా వేసుకుందాం. చిన్న ముక్క జాజికాయను కూడా వేసుకోవాలి. దీనిలోనే 3 ఇలాచీలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుందాం. అలాగే 4 నుంచి 5 జీడిపప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాను కూడా వేసుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీకి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాల తరువాత టమాటా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. మసాలా మొత్తం రొయ్యలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత రొయ్యల నుంచి నీరు బయటకు వచ్చి చక్కగా రొయ్యలు ఉడికి ఉంటాయి. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుందాం. దీనిలోనే మనం తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం అయితే సరిపోతుంది. 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ ఉప్పు, పసుపు, కారం రొయ్యలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. రొయ్యల కర్రీని ఇలా అంచులు వెంబడి మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ముందుగా నానబెట్టిన చింతపండును కూడా రసం తీసి రొయ్యల కర్రీలోకి వేసుకుందాం. మీరు తినే పులుపును బట్టి చింతపండు వేసుకోండి. ఇప్పుడు కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎవరికైనా నచ్చుతుంది. సీ ఫుడ్ తినేవాళ్ళైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఆంధ్ర స్టైల్లో రొయ్యల కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.